ఇక్కడ కనిపిస్తున్నటువంటిది కర్నూలు జిల్లా దగ్గర జరిగినటువంటి బస్సు దగ్ధమైనటువంటి బస్సు ఇది. అగ్నికీలలో ఇది వేమూరు కావేరి ట్రావెల్స్ బస్సు. ఇది ఏంటి అంటే మన కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఒక బస్సు అగ్ని ప్రమాదంలో తగలబడినటువంటి ఈ చిత్రం ఇక్కడ చూస్తున్నాం మనం. ఇది ఎలా తగలబడింది, ఎలా దగ్ధమైంది అంటే కర్నూలు జిల్లాలో ఒక యువకుడు 21 ఏళ్ల యువకుడు పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకొని రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో బస్సు ఓవర్ స్పీడ్ అయ్యి ఆ యొక్క బైక్‌కి డాష్ ఇవ్వడం వల్ల ఆ బైక్ కింద స్కిడ్ అయ్యి కింద పడి, ఆ బైక్ ఏదైతే రోడ్డు మీద పడి అలా దొర్లుకుంటూ పోయిన క్రమంలో ఆ బండి నుంచి వచ్చే ఆ యువకుడు ఎగిరి ఎక్కడో చెట్ల మధ్యన పడిపోయిన క్రమంలో కూడా ఆ బైక్ రోడ్డు మీద పడి ఆ బైక్ మీదంగా బస్సు ఎక్కి కొంత దూరం ఒక 100 మీటర్ల దాకా బైకుని బస్సు ఈడ్చుకెళ్ళే క్రమంలో ఆ బండి నుంచి ఆ రోడ్డు నుంచి ఆ ర్యాపిడ్‌లో వచ్చినటువంటి మంటలు ఆ బస్సు కింద ఉన్నటువంటి సెన్సార్‌లకు గాని, డీజిల్ ట్యాంకర్ గాని అంటుకోవడం వల్ల ఆ బస్సు పెను ప్రమాదంలో తగలబడిపోయిన చిత్రం మనం ఇక్కడ చూస్తున్నాం. సో, ఇక్కడ బస్సు వాళ్ళదా, బైక్ వాళ్ళదంటే తప్పు ఎవరిది అనేది ఇంకా వాళ్ళు నిర్ధారించలేదు. కానీ ప్రమాదంలో మాత్రము ఇతర రాష్ట్ర తమిళనాడు గావచ్చు, తెలంగాణ గావచ్చు, ఆంధ్రప్రదేశ్ గావచ్చు 3 రాష్ట్రాల్లో అటువంటి బెంగుళూరు 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రయాణికులు 20 మంది మరణించడం జరిగింది. సో, అది చాలా బాధాకరమైన విషయం కాబట్టి సో, ఇందులో ప్రయాణం 20 మంది 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆడ గావచ్చు, మగ గావచ్చు అందరూ 20 మంది చనిపోవడం జరిగింది. దురదృష్టకరం ఏంది అంటే ఇందులో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి భార్యాభర్తలు, అదే విధంగా ఒక చిన్న 6 ఏళ్ల పాప, 5 ఏళ్ల అబ్బాయి చనిపోవడం కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి నలుగురు చనిపోవడం ఈ ప్రమాదంలో చాలా బాధాకరమైన విషయం ఇది. సో, మనం దీనికి దిగ్భ్రాంతిగానే ఉంది. సో, దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోమ్ మినిస్టర్ అనిత గారు చనిపోయిన వారికి 2,00,000 భృతి ఇస్తామని, లేదా గాయపడిన వాళ్ళకి 50,000 భృతి ఇస్తామని ప్రకటించడం కూడా జరిగింది. సో, మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే 19 మంది సజీవ దహనం, కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదం, హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్తున్న వేమూరి కావేరీ బస్సు, జాతీయ రహదారిపై బైక్‌ను ఢీకొట్టి 200 మీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్, బస్సు కింద ఇరుక్కుపోయిన పల్సర్ బైక్, పెట్రోల్ ట్యాంకు మూత ఓపెన్ అవ్వడంతో చెలరేగిన మంటలు, క్షణాల్లో బస్సుకు వ్యాపించిన అగ్ని కలలు, సెన్సర్లు పనిచేయక తెరుచుకోని డోర్లు, బయటికి వచ్చే దారి లేక ప్రయాణికుల అర్థనారాలు బస్సులోనే మాడి మసి, DNA పరీక్షల అనంతరం మృతదేహాల అప్పగింత, 27 మంది సురక్షితంగా బయటకు, బస్సు ఢీకొనడంతో యువకుడు మృతి. సో, ఇక్కడ ఆ బైక్ ఏదైతే కింద పడిన తర్వాత వచ్చిన మంటలు వల్ల ఆ బస్సుకున్నటువంటి సెన్సార్లు పనిచేయక, సో, అది ఎలక్ట్రికల్ బస్సు కాబట్టి అక్కడ ఉన్న సెన్సార్లు పనిచేయక, డోర్లు ఓపెన్ అవ్వక బస్సువి ప్రయాణికులు బయటకొచ్చే పరిస్థితులు లేక, సో, 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగతా 20 మంది అక్కడికక్కడే మాడి మసైపోయారనేది మనం ఇందులో చూస్తున్న వార్త. సో, మరి వాళ్ళు ఎవరు ఏంటి అంటే బెంగుళూరు రాష్ట్రానికి చెందినటువంటి కొంతమందున్నారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కొంతమందున్నారు. తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఒక నలుగురున్నారు. ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమందున్నారు. సో, మొత్తంగా చూసుకుంటే 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు 20 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో చనిపోయిన వారికి 2,00,000 భృతి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా గాయపడి శస్త్రచికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమైన వైద్యం అందించి 50,000 అందిస్తా అని చెప్పడం జరిగింది. సో, అదే ఇంకా చూసుకున్నట్లయితే మృతులలో 6 రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. తెలంగాణ వాసులు 6, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 6 మరణించారు. తమిళనాడు 2, కర్ణాటక 2, బీహార్, ఒడిస్సా వాసులు ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రిజర్వేషన్ లేకుండా ఆరంగర్‌లో ఎక్కిన వ్యక్తి ఎవరనేది గుర్తించాల్సి ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ఉండగా 27 మంది సురక్షితంగా పడ్డారు. సో, మనం చెప్పినట్లే ఇక్కడ 6 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అదే విధంగా కర్ణాటక, బీహార్, ఒడిస్సా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బట్ ఒక వ్యక్తి మాత్రం ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా బస్సు ఎక్కడం జరిగింది. సో, తాను ఎవరు అనేది తెలియని పరిస్థితిలో వాళ్ళని కనుక్కునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే పనిలో ఉంది. సో, ఇంకొకటి ఏందంటే చనిపోయిన వారిని ఎలా గుర్తించాలి అనేది వాళ్ళని వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్తారంటే DNA టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క మృతదేహాన్ని వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పడం జరిగింది. సో, మనం ఇదంతా చూసుకున్నట్లయితే ఆ బస్సు ఎప్పుడు బయలుదేరింది, ఎక్కడ ఏ విధంగా మూవ్ అయింది అనేది ఈ స్టోరీలోకి
ఉంది. సో, మనం మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం కావేరి ట్రావెల్స్ అనే బస్సు హైదరాబాద్ నుండి బెంగుళూరుకి బయలుదేరి, హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు బయలుదేరిన కావేరి బస్సు కర్నూలు జిల్లా సమీపంలో ఒక బైకర్ వల్ల ఆ ప్రమాదానికి గురై భారీగా మంటలు చెలరేగి అందులో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి 46 మందిలో 47 మందిలో 27 మంది సురక్షితంగా బయటపడి, మరొక 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదలడం జరిగిందనేది మనం ఇక్కడ చూసుకున్న వార్త. కాబట్టి ఎవరైనా బైకులు గావచ్చు, ఎవరైనా వాహనాలు తోలే వ్యక్తులు నిదానంగా చూసి ఇండికేటర్స్ యేసుకొని రోడ్డు మీద యూ టర్న్‌లు గాని, లేకపోతే లెఫ్ట్, రైట్ ఓవర్‌టేక్ గాని చేయడం జాగ్రత్త వహించాలని మీ అందరిని కోరుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్త వహిస్తేనే బావుంటది. ఎందుకంటే పోయేవాళ్ళు బానే ఉంటారు గానీ, ఉన్న కుటుంబానికి ఈ యొక్క శోకసంద్రం మిగులుతది గాబట్టి, ఇప్పుడు 20 మంది చనిపోయారు. ఇందులో 20 మంది కుటుంబాలకి వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే ఎంత బాధ ఉంటదనేది వాళ్ళకే తెలుసు గాబట్టి, సో, అందరూ బండ్లు నడిపే, వెహికల్స్ నడిపే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను మీ అందరికి. సో, అక్కడ చూసుకున్నటువంటి ఏదైతే బస్సు అగ్నికి ఆహుతైన విషయం ఎక్కడైతే మొదటి పేజీలో మాట్లాడినామో, సో, అదే విధంగా మనం ఇక్కడ 13 పేజీల మృతులు ఎవరనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన వారనే మనం ఇక్కడ డీటెయిల్డ్‌గా చూసుకుందాం. సో, మనం ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎవరు చనిపోయారు? ఏ రాష్ట్రం వాళ్ళు చనిపోయారు? వాళ్ళ ఏజ్ ఎంతనేది గూడా మనం ఇక్కడ చూసుకుందాము. చనిపోయిన మొదటి వ్యక్తి గిరిరావు 48 సంవత్సరాలు, తెలంగాణ, హైదరాబాదు. అగ్ర బందోపాధ్యాయ 23 సంవత్సరాలు, తెలంగాణ, హైదరాబాదు. చందన 23 సంవత్సరాలు, తెలంగాణ, మెదక్ జిల్లా. సంధ్యారాణి 43 సంవత్సరాలు, తెలంగాణ, మెదక్ జిల్లా. అనూష 22 సంవత్సరాలు, తెలంగాణ, యాదాద్రి జిల్లా. మేఘనాథ్ 25 సంవత్సరాలు, ఆహ్, తెలంగాణ, ఖమ్మం జిల్లా. గొల్ల రమేష్ ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా. గొల్ల శశాంక్ ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా. సో, వీళ్ళందరూ దాదాపుగా ఒకే మనం ఇందాక చెప్పిన ఏదైతే ఉందో ఒకే కుటుంబానికి నలుగురు చనిపోయారని. సో, వీళ్ళందరూ ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఎవరు వీళ్ళు? గొల్ల రమేష్, గొల్ల అనూష, గొల్ల శశాంకు, గొల్ల మాన్విత. సో, గొల్ల రమేషు, గొల్ల అనూష వైఫ్ అండ్ భార్యాభర్తలు. గొల్ల శశాంక్ అనే వ్యక్తి వాళ్ళ పెద్ద కొడుకు. గొల్ల మాన్విత ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిన్న కూతురు. మనం ఏదైతే చెప్పినామో ఇందాక ఒకే కుటుంబానికి నలుగురు చనిపోయారు. అది బస్సు దగ్ధంలో వాళ్ళు దహనం అయిపోయారని చెప్పామో. సో, ఈ నలుగురు వాళ్ళు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. సో, ఇది చాలా బాధాకరమైన విషయము. సో, మిగతా మృతులు చూసుకున్నట్లయితే శ్రీనివాసరెడ్డి 39 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్ కొవ్వూరు. గమ్మననేని దాత్రి 27 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా. ప్రశాంత్ 32 సంవత్సరాలు, తమిళనాడు. ఆహ్, ఫిలోమెన్ బేబీ 64 సంవత్సరాలు, కర్ణాటక. కిషోర్ కుమార్ 41 సంవత్సరాలు, కర్ణాటక. అమృత్ కుమార్ బీహార్ రాష్ట్రం 18 సంవత్సరాలు, బీహార్ రాష్ట్రం. దీపక్ కుమార్ 24 సంవత్సరాలు, ఒడిస్సా. సో, గుర్తు తెలియని వ్యక్తి అసలు అతని డీటెయిల్స్ ఇందాక ఎవరైతే ఆరంగర్‌లో ఎక్కినారని చెప్పినామో, ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఎక్కిన వ్యక్తి యొక్క డీటెయిల్స్ ఇప్పటికి కూడా తేలలేదు. సో, తను ఛేదించే క్రమంలోనే పోలీసులున్నారు. సో, మిగతా లాస్ట్ 21 మృతుడు ఎవరు అంటే శివశంకర్ 21 సంవత్సరాలు, ఈయన బైకర్ కర్నూలు. సో, ఈ శివశంకర్ అనే వ్యక్తి ద్వారానే ఆ యొక్క బస్సు యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ బైక్ నుంచి వచ్చిన మంటల ద్వారానే ఆ సెన్సార్‌లు పనిచేయక 20 మంది చనిపోవడానికి కారణమైనటువంటి బాధితుడు ఈ శివశంకరే గాబట్టి, సో, బైకర్‌లే జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాము. సో, ఇది ఆ యొక్క కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు దగ్ధంలో బస్సు ఆహుతికి తగలబడిపోయినటువంటి చెలరేగిన మంటల్లో చనిపోయినటువంటి వ్యక్తులు 20 మంది మనం ఇక్కడ ఇప్పటిదాకా చూసుకున్నాం. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహారు, బెంగుళూరు, ఆంధ్రప్రదేశ్ 6 రాష్ట్రాల మంది 20 మంది చనిపోవడం జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి నలుగురు చనిపోవడం జరిగింది. ఒక కొడుకు, కూతురు, భార్యాభర్త ఇద్దరు చనిపోవడం జరిగింది. సో, మనం ఇక్కడ ఈ బస్సు ఇక్కడ తగలబడి మంటలో చెలరేగడం జరిగిన బస్సు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సో, కాబట్టి ప్రయాణికులు జాగ్రత్తగా వహించండి.